హలో. హలో సార్. హలో సార్. సంపత్ గారా అండి మాట్లాడేది? ఎస్ అవునండి. నా పేరు రాకేష్ వర్మ అండి. విశుద్ధ టాక్స్ మీడియా న్యూస్ ఛానల్ మాట్లాడుతున్నాం మేము. ఆహా. సార్ ఇప్పుడు మాన్విత మీదే కదండి, మాన్విత సైంటిఫిక్ వాస్తు ఎస్ కన్సల్టెన్సీ. అవునండి అంటే కామన్గా ఒకసారి అంటే మీరు లైవ్లో ఉన్నారు సార్. సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాకు కాల్ చేస్తారు సార్? విశుద్ధ టాక్స్ మీడియా వీటీఎం న్యూస్ అని చెప్పేసి మాది. ఓకే ఓకే ఎస్. ఇది సార్ ఇప్పుడు కామన్గా ఇప్పుడు మీరు వాస్తు చూస్తూ ఉంటారు కదా, అవును. ఎక్విప్మెంట్ పెట్టి. మ్మ్. సో అది అది ఎలా సార్, అది ఏ విధంగా? ఇప్పుడు ఒక తునిలో పాప మిస్ అయింది కదా, ఆ, ఆ తుని పాప విషయంలో కూడా శేషాద్రిగిరి సంథింగ్ ఎవరు, తను కూడా ఏంటంటే ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమ్ మీరు మీరు చేసిన ఎక్విప్మెంట్స్తోనే తను పాప ఇక్కడ ఉంది కనిపెడతా అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు కదా. ఓకే. సో అది వర్కౌట్ అవుతుందంటారా? ఇది కరెక్టే. అంటే యూనివర్సల్ ఆరా స్కానర్ డౌజింగ్ ఏదైతే నేను వాడతానో అదే ఎక్విప్మెంట్ తోని అతను ఎవరైతే తప్పిపోయినారో వాళ్ళను కనుగొంటా అడ్రస్ చెప్తా అని అన్నాడు, అంతే కదా? అదే ఇప్పుడు మీరు న్యూస్ చూసారు కదా, తునిలో చిన్న పాప తప్పిపోయింది కదా. నేను చూడలేదు, కాకపోతే మీరు చెప్పి నేను అర్థం చేసుకుంటానా, నేను గౌరవిస్తాను. ఎందుకని అంటే ఇవాళ ఈ ఈ ఎక్విప్మెంట్ తోని చాలా మంది మార్కెట్ లో తిరుగుతా ఉన్నారు. గుప్త నిధులు చూపెడతాము, తప్పినోళ్ళని చూపెడతాము, ఇట్లా ఒకటేంది సవాలచ్చే విషయాలు చెప్పి మార్కెట్ లోకి వస్తారు. ఓకే. అయితే మీకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును సార్. నేను మీకు వివరణ ఇవ్వగలుగుతాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాప తప్పిపోయింది, తను రేపు సాయంత్రం కల్లా ఇంటికి వస్తా అని చెప్పేసి తను వెళ్ళినటువంటి తను చెప్తా ఉండే, తన పేరు చెప్తా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీకు. ఓకే. తన పేరు ఏం పేరు చూడ ఒకసారి చెక్ చేయి. అనంత శేషగిరి అండి, అనంత శేషగిరి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వెళ్ళారంట తను. అనంత శేషగిరి. ఓకే. ఐడియా ఉందా మీకు తను? అనంత శేషగిరి అంటే ఈయన ఒక్క నిమిషం సార్, ఇది ఎక్కడి నుంచి అని అంటే మన కాకినాడకు దగ్గర ఏదో ఏదో అంటే ఆ ఏరియా నుంచి ఉన్నారు. అనంత శేషగిరి అని ఒక అతను యూనివర్సల్ ఆరా స్కానర్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళినా అని చెప్పేసి చెప్పిండంట. హైదరాబాద్ నేర్చుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో నేను అతనితో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నట్టు ఉంది. అతని ఫోటో ఉంటే ఇంకా గుర్తుపట్టగలుగుతా. బహుశా ఇంకా అలాంటి పేరుతో ఇంకెవరైనా ఉన్నారో చెప్పలేము. ఓకే. చెప్పండి సార్. సార్, అయితే ఇప్పుడు తను ఏం చెప్తుందని చెప్పేసి అంటే, నిన్న తను చెప్పిన విషయం, రేపు సాయంత్రం లోపు అమ్మాయి ఆ పాప ఇంటికి వస్తుంది, పాప బ్రతికే ఉంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఓకే సార్. సో ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చాలా గ్రూప్లా డివైడ్ అయిపోయి చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక పాప తప్పిపోయిన టైంలో ఒక కుక్క కూడా ఉండే తనతో పాటు. సో ఆ డాగ్ ఏంటంటే రిటర్న్లో 3 days తర్వాతకి మళ్ళీ వచ్చిన తర్వాతకి ఆ పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని చిన్న మంచిగా వేసుకొని దానికి GPS ట్రాకర్ ఉంటుంది అని ట్రాకర్ పెట్టి కూడా వాళ్ళు కుక్కను పంపించారు, సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో వాళ్ళ పనిలో వాళ్ళు పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే సడన్గా ఈ అనంత శేషగిరి అనేటువంటి వ్యక్తి వెళ్ళి నేను ఇట్లా సో అండ్ సో ఇట్లా నేను వాస్తు చూస్తూ ఉంటా అని చెప్పేసి, జ్యోతిష్యం అని చెప్పేసి, పాప బ్రతికే ఉందని చెప్పేసి ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది. ఓకే ఓకే సార్. అయితే ఇది కొంచెం సెన్సిటివ్ కేసే. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కూడా పాపం మస్తు టెన్షన్ తో తిరుగుతారు. ఇలాంటి కేసులు పోలీసులకు ఒక రకంగా సవాల్గా మారుతాయి. అవును. అయితే మా డౌట్ ఏంటంటే ప్రధానంగా ఇది, ఇప్పుడు ఈ పాప తను బ్రతికే ఉందని చెప్పేసి అలా చెప్పగలుగుతారా మీ దగ్గర ఎక్విప్మెంట్స్? అదే నేను చెప్తాను మీకు. అయితే సార్ దీన్ని ఏమంటారంటే దీన్ని యూనివర్సల్ ఆరా స్కానర్ అనే ఎక్విప్మెంట్ దీని పేరు వాస్తవానికి. ఓకే. అయితే ఈ విద్య పేరు డౌజింగ్ విద్య అంటాం. డౌజింగ్ విద్య అని అంటే సార్ మీరు మాట్లాడి వాయిస్ ని కూడా మేము ఏంటంటే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా? మీరు పెట్టుకోండి, నేను నాకేం అభ్యంతరం లేదు సార్. ఓకేనండి. ఈ ఎక్విప్మెంట్ పేరు యూనివర్సల్ ఆరా స్కానర్. ఓకే. ఇది ఒక ఎక్విప్మెంట్ మాత్రమే, ఇది సైన్స్ కాదు. ఈ యొక్క ఎక్విప్మెంట్ సైన్స్ ఎక్విప్మెంట్ కాదు. చాలా మంది దీన్ని సైంటిఫిక్ అని సైన్స్ అని అంటారు. కాకపోతే ఇది వాస్తవానికి యూనివర్సల్ ఆరా స్కానర్ అనేది ఒక ఎక్విప్మెంట్ మాత్రమే, ఒక వస్తువు మాత్రమే. మరి మీ ఛానల్ పేరు ఉందో ఇది కూడా మీకు మాన్విత సైంటిఫిక్ వాస్తు కన్సల్టెంట్, దాని ఫౌండర్ నేను మీతో మాట్లాడేది. ఓకే. అంటే మీరు కూడా ఇందులో సైంటిఫిక్ అని పెట్టారు కదా, అది పెట్టిన దానికి వివరణ ఇస్తా. అయితే దీన్ని సైంటిఫిక్ వాస్తు కన్సల్టెన్సీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కోణం కూడా శాస్త్రీయ ఆధారాలతోని సైంటిఫికల్ గా జియాలజీ, బయాలజీ, కాస్మాలజీ ఏదున్నా గానీ 5 element థియరీ అంటే ఏదున్నా ఒక ఎనర్జీ థియరీలోనే చూడాలి తప్ప
మరి చాదస్తంగాను లేదా బాధ్యతరహితంగాను లేదా ఇతరులను తప్పుదారి పట్టించే విధంగా కాకుండా యథార్థంగా చూసే విధానమే మనం దీన్ని సైన్స్ అంటాం. సైన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్, అంటే ప్రతి దానికి వివరణ ఇవ్వగలగాలి. అంటే దీని ద్వారానైతే పాప తప్పిపోవడం అనే విషయాన్ని కనిపెట్టడం అనేది 100% చెప్పలేరు. 100% చెప్పలేదు. అదే నేను చెప్పాను. అయితే యూనివర్సల్ ఆరా స్కానర్ అనేది ప్యూర్ సైన్స్ కాదు, ఇది బిహైండ్ సైన్స్ అంటారు దీన్ని. బిహైండ్ సైన్స్ అంటే ఇది ఎట్లానంటే ఇది డౌజింగ్ విద్య ద్వారా పనిచేస్తుంది. డౌజింగ్ విద్య ద్వారా అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను ఉదాహరణ మీకు సింప్లిఫై చేస్తా. ఇప్పుడు సెటస్కోప్ ఉంటుంది సార్. సెటస్కోప్ ఉంది కదా, డాక్టర్లు వాడే సెటస్కోప్, అది 150 నుంచి ఒక 2000 వరకు ఉంటుంది దాని కాస్ట్. ఓకే అయితే ఇప్పుడు అది MBBS కంప్లీట్ అయిన తర్వాతనే సెటస్కోప్ కొనుక్కుంటే ఆ సెటస్కోప్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ సౌండ్ ఆ పేషెంట్ యొక్క శరీరంలో ఉన్న సమస్యల్ని కొంత వాళ్ళకి శబ్దాల రూపంలో చెప్తుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాధిని కూడా గుర్తించగలుగుతారు. ఇది సైన్స్. కానీ యూనివర్సల్ ఆరా స్కానర్ కూడా సరిగ్గా ఎలాంటిదనంటే, ఈ యూనివర్సల్ ఆరా స్కానర్ ఎవరైతే యూజ్ చేస్తారో అంటే దీన్ని డౌజింగ్ అంటాం, మళ్ళీ డౌజింగ్ విద్య అంటాం. డౌజింగ్ విద్య అనేది ఎట్లానంటే ఇది సైన్స్ కాదు, ఇది బిహైండ్ సైన్స్. బిహైండ్ సైన్స్ అంటే ఒక డివోషనల్ ఎనర్జీ ద్వారా ఒక సాధన ద్వారా వాళ్ళకి ఉన్న అదనపు దైవశక్తి ద్వారానే మళ్ళీ తెలుసుకోవాలి. అంతేగాని ఇది సైన్స్ కాదు, ఇది కష్టం కాదు. అయితే ఇప్పుడు దీనివల్ల తను ఎవరైతే అనంత శేషగిరి తను చెప్పారు కదా రేపు వస్తుంది పాప అని చెప్పేసి, సో ఆ విషయాన్ని అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటారు, అంతే కదా మీరు చెప్పేది? అంటే ఇది ఎట్లా అంటే ఆ వ్యక్తి యొక్క పవిత్రత మీద, ఆ వ్యక్తి యొక్క సాధన మీద కూడా కొంత ఆధారపడి ఉంటది. అది 80% కరెక్టా 50% కరెక్టా అనేది, లేదా అసలు కరెక్ట్ కాదా అనేది. కానీ ఖచ్చితంగా ఇది గ్యారంటీ అని చెప్పలేమండి సార్. అయితే ఇప్పుడు కామన్ ఇప్పుడు ఒకసారి పాప దూరం లాంగ్ లో ఉంది తప్పిపోయిన విషయం కాకుండా ఇంట్లో ఏదైనా వాస్తు గురించి చెప్పే విషయాల్లో ఇది 100% గ్యారంటీ ఉంటుందా? ఇది కూడా ఎట్లా అంటే ఈ వ్యక్తి చూసే వ్యక్తి మీదనే ఆధారపడినది సార్. ఎక్విప్మెంట్ బరాబరే, ఎక్విప్మెంట్ మీద కాదు, ఇది చూసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది సార్. ఎందుకనంటే ఇవాళ మనకు హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే నేర పరిశోధక శాఖ ఉంది కదా, ఈ నేర పరిశోధక శాఖ వాళ్ళు కూడా యూనివర్సల్ ఆరా స్కానర్ ని ఎక్విప్మెంట్ తోని కొన్ని నేరాలను పసిగడతా ఉన్నారు. సార్ అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే కామన్ ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఇది మీరు చూడడానికి వాస్తు బాగుందా, ఇక్కడ ఇంట్లో ఏమైనా సమస్య ఉంది అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఒకరు ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు ఇంట్లోకి రావట్లేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి ఇంట్లో డబ్బులు ఆగట్లేదు అని చెప్పేసి అంటే మీరు వెళ్ళి చెక్ చేసినా అని చెప్పేసి నేను కొన్ని రివ్యూస్ చూసాను మీ కామెంట్లలో. అయితే అంటే కామన్ అట్లా వెళ్ళి మీరు చెక్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు సార్? అయితే దూరాన్ని బట్టి కొంత ఉంటది, అక్కడ సమస్యను బట్టి కొంత ఉంటది. కొన్ని కేసెస్ లో నామినల్ గా 3100 4000 ఫీజు తీసుకొని అదే ఫీజులో మేము గైడ్ చేయగలుగుతాము. దాదాపుగా చాలా వరకు ఇట్లా గైడ్ చేయవచ్చు, అక్కడ సమస్యల్ని కొంత న్యూట్రల్ చేయవచ్చు. ఓకే, సో దానివల్ల ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటది అండి, తప్పకుండా ఉంటది. కానీ ఖచ్చితంగా గింత అని చెప్పలేం, కానీ తప్పకుండా ఉంటది సార్. అయితే ఏంటంటే స్ట్రెస్ లైన్స్ అని, జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ అని, ఎర్త్ టెల్లారిక్స్ అని కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. అయితే మీ కామన్ ఏంటంటే మీరు మా ఇంటికి కూడా వచ్చారు యాక్చువల్గా. సో మా ఇంటికి కూడా వచ్చి ఉండే మీరు డాక్యుమెంట్స్ మీరు అప్పుడు పేపర్ మీద కూడా మెన్షన్ చేసి ఇచ్చారు కదా చాలా రకాల. నేను చెప్తా, అడ్రస్ చెప్తా. అయితే కామన్ ఏంటంటే ఇప్పుడు మీరు పేపర్ మీద రాసిస్తూ ఉంటారు కదా డిఫరెంట్ 3100 తీసుకుంటారు సార్. దాదాపుగా కొంతమంది 3100 ఇస్తారు, కొంతమంది 1000 ఇస్తారు, కొంతమంది 2000 ఇస్తారు. ఫీజు మ్యాటర్ కాదు. అయితే అప్పుడు మేము 5000 ఏమో సంథింగ్ చార్జ్ చేసినట్టు మీరు ఇచ్చాం మేము యాక్చువల్గా. అయితే ఓకే, అది సో ఆ విషయం పక్క పెట్టేసేయండి. అయితే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన 5000 వల్లనైతే నాకు ఎటువంటి లాభం కలగలేదు, టు బి ఫ్రాంక్. అసలు నాకు అసలు ఏం కాలే. అప్పటికే కొంత లాస్లో ఉండే. ఆ తర్వాతకి మా మిస్సెస్ ఇక్కడ ఆన్లైన్లో చూసి చూద్దాం ఇది ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చి చేసి ఉండే. సో దానివల్ల అయితే మాకు 0. సో ఎటువంటి ఏం జరగలేదు. సో ఇప్పుడు ఆ 5000 మీరు రిటర్న్ బ్యాక్ చేయగలుగుతారా నాకు? అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అప్పుడు దానివల్ల అసలు 0 ఎఫెక్ట్, దానికి ఏమి కాలే. ఆ పేపర్స్ కూడా నా దగ్గర స్టిల్ ఉన్నాయి, ఐ హ్యావ్ పేపర్స్. మీ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సార్, నేను దాని గురించి మాట్లాడదాం. ఒకసారి మీరు అది నేను ఏ రిపోర్ట్ పంపినా నాకు రిపోర్ట్స్ మీకు వాట్సాప్ చేస్తా, యూట్యూబ్ వాట్సాప్ చేయండి. నేను దాని గురించి స్పందించి నేను మీకు తప్పకుండా నేను దాని గురించి మాట్లాడతా, హెల్ప్ చేస్తా, అట్లేం లేదు. అయితే అదే దానివల్ల ఎటువంటి మాకు 0 అసలు, అంటే నేను లైవ్లో చెప్తున్నా కదా, దానివల్ల అయితే మాకు ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు. దానివల్ల ఒక 5000 మేము పే చేసినాము. ఓకే సార్. అయితే ఎట్లుంటాయంటే సార్, మీకు రిజల్ట్ రాలేదు, అడిగే రైట్స్ మీకు ఉంటాయి. ఓకే, అడిగే రైట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే మీకు మాకు కాల్ చేయాలి,
కాల్ చేసిన తర్వాత మీరు ఇట్లా చేసిరు ఇంత టైం అయింది, నాకేం బెనిఫిట్ కాలేదు, మరి ఏంది అన్న. దాన్ని బట్టి మళ్ళీ మేము మార్పులు చేర్పులు చేయాలన్నా లేదా అని మళ్ళీ ఫీజు తీసుకోకుండా మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఏం చేశారంటే ఒక ఫోటో, మా ఇంట్లో ఒక ఫోటో ఉండే, ఆ ఫోటో ఏంటంటే ఆ ఫోటో తీసి వేరే సైడ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు అంతే. ఓకే, నేను చెప్తాను కదా, అలా నేను మళ్ళీ ఫీజు అడగకుండా మీకు రిజల్ట్ రాలేదు, కొంచెం సంతృప్తి లేదు అనుకుంటే తప్పకుండా మళ్ళీ నేను అయితే నేను కూడా మీకు మళ్ళీ ఎందుకు కాల్ చేయాలి అని చెప్పేసి అంటే, సరే చాలా జరుగుతూ ఉంటాయిలే, వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు, ఇందులో ఏముండదులే అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటే, అయితే ఈ రోజు మీకు ఎందుకు కాల్ చేస్తా అని చెప్పి అంటే, ఈ రోజు మీకు ఇచ్చినప్పుడు మీకు అడిగే హక్కు ఉంటుంది సార్. ఎందుకనంటే ఇది ఒక్కొక్కసారి సింగిల్ సెషన్లోనే రాకపోవచ్చు, అంటే ఫస్ట్ టైమే రాకపోవచ్చు, సెకండ్ టైం, ఒక్కోసారి థర్డ్ టైం కూడా కొంచెం అయితే సంపత్ గారు, అయితే ఇప్పుడు కామన్గా ఇప్పుడు నేను మీకు కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, మా ఇంటికి మీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఈ రోజు మీకు కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, సేమ్ అదే ఆ తుని అమ్మాయి విషయంలో కూడా ఏంటంటే, ఆ పాప విషయంలో కూడా పోలీస్ వాళ్ళు దిక్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీస్ వాళ్ళు అనేక టీమ్స్ డివైడ్ అయిపోయారు. వాళ్ళు ఆ డాగ్స్ కార్డ్ ఒకటి తిరుగుతూ ఉన్నది, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేట్ ఒక్క నిమిషం సార్. అయితే వీళ్ళు ఇన్ని చేస్తూ ఉన్నా కూడా సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే, మళ్ళీ తను ఒక మధ్యలో ఎక్విప్మెంట్ తీసుకెళ్ళలేదు, అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్పేసి, ఒకవేళ అదృష్టం కొద్దీ అమ్మాయి బ్రతికే ఉండాలి, అందరూ అదే విధంగా కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగింది అనుకోండి, తను వెళ్ళి అనవసరంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక హోప్స్ పెంచినట్టే కదా. సో దానివల్ల 100% రిజల్ట్ లేనప్పుడు తను అక్కడికి వెళ్ళి చేయడం తప్పు కదా. రిజల్ట్ కాదండి, ఎందుకంటే ఇది యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్ అనేది ఒక మెసేజ్, యూనివర్స్ మెసేజ్ అంటాం. యూనివర్స్ మెసేజ్ ని తీసుకుంటాం, అది ఆ వ్యక్తి యొక్క పవిత్రత మీద, ఆ యొక్క వ్యక్తి సాధన మీద ఆధారపడి ఉంటది. పవిత్రత చెప్పలేం. అంటే పవిత్రత అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమందికి డివోషనల్ ఎనర్జీ ఉంటుంది, కొంతమంది యోగ శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు, యోగా చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ యోగ ధ్యానం ద్వారా, యోగ శక్తి ద్వారా, వాళ్ళ పవిత్రత ద్వారా, వాళ్ళ యొక్క ఏక దృష్టి ద్వారా, ఇది ఒక కారణం. తర్వాత ఈ జియాలజీ, బయాలజీ, కాస్మాలజీ మీద ఎక్స్పెన్స్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. తర్వాత ఎనర్జీ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి, అంటే 5 ఎలిమెంట్ థియరీ మీద, అంటే పంచభూతాల మీద. ఇలాంటి ఎనర్జీస్ మీద అన్ని చూసిన తర్వాత 1 by 1 చూసుకుంటూ పోయిన తర్వాత మనం ఒక ప్రాపర్ గైడ్ చేయవచ్చు. కాకపోతే ఇది 100% అని చెప్పడానికి వీల్లేదు. ఇది కొంత హెల్ప్ అయితే అవుతుంది. అయితే ఇది నేను ఖచ్చితంగా అతని పద్ధతిలో, అతను చూసిన నాకు తెలియదు, కానీ నేను నాదైన పద్ధతిలో చెప్తాను సార్.